దున్నపోతలాగున్నాడు, సిగ్గు లేదు వీడికి. నిన్న రాష్ట్రంలో 2 చోట్ల ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దిగజార్పుడు రాజకీయాల్ని మనందరం కళ్ళారా చూస్తాం. మరొక వైపు పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు, కానీ ఎలాంటి యాక్షన్ అన్నది తీసుకోలే. కేవలం ఈ ఎంపీటీసీ ఎన్నికలు మాత్రమే కాదు, రాష్ట్రంలో దాదాపుగా ప్రస్తుత పరిస్థితులు ఇవే. పోలీసులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులనే టార్గెట్ చేస్తున్నారు. ముందుగా నిన్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఏం జరిగింది, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏంటి అన్నది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ పరిస్థితులకి ఒక పరిష్కారం కూడా నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తూ ఒక లేఖ అన్నది రాయడం జరిగింది. దాని గురించి కూడా నేను మాట్లాడతా. దయచేసి వీడియోని జాగ్రత్తగా చూడడం మాత్రమే కాదు, కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయడము అసలు మర్చిపోవద్దు. ఇక నిన్న జరిగినటువంటి సంఘటన మీరు ఆల్రెడీ చూస్తుంటారు, నా కోసం మళ్ళీ ఒకసారి చూడండి. ఎక్కడ పైన బోర్డు తహసీల్దార్ కార్యాలయం లోపల డే లైట్లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక ఎంపీటీసీ, ఈయన పేరు మల్లికార్జున గారు. ఈయనని కిడ్నాప్ చేశారు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ. కిడ్నాప్ చేసింది టీడీపీ వాళ్ళు. ఇది వింజమూరు నిన్న ఎంపీపీ ఎన్నికలు ఏదైతే జరిగాయో నెల్లూరు జిల్లాలో, అక్కడ జరిగినటువంటి సంఘటన. ఇక్కడే ఇంకొక సంఘటన జరిగింది. సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకునే సంఘటన ఇక్కడ జరిగింది. ఇది చూడండి. ముందు వీడు ఎవడైతే ఉన్నాడో నల్ల డ్రెస్లో, వీడిని చూడండి. గున్నెనుగు ఉంటుంది కదా, గున్నెనుగు అని ఏనుగుల్ని కించపరచని దున్నపోతుంటుంది కదా, దున్నపోతులాగా ఉన్నాడు. ఒక మహిళని లాక్కొని వెళ్తున్నాడు. రత్నమ్మ గారు ఆమె పేరు. ఆమె కొంచెం వృద్ధురాలు వయసు రీత్యా. వెనకాల ఇంకో వ్యక్తి ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా చూడండి. పాపం భయపడి వదులు. పోలీస్ ఆయన ఎంత సిగ్గుచేటంటే, ఈ సంఘటన జరుగుతుంటే పోలీస్ అనేటోడు ముందు నుంచి పోతున్నాడు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు ప్రశ్న, కెమెరా పట్టుకున్న అతను సిఐ గో ఆడనే ఉన్నాడు. పోలీసులు ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా వినండి. అసలు లాక్కొని కార్లో కూర్చోబెట్టారు. అటు ఇటు పోయి ఆమెను కాపాడారు. అంటే ఒక మల్లికార్జున్ మొత్తం వాచిపోయింది. అంటే ఒక మల్లికార్జున్ అని చెప్పేసి ఎంపీటీసీని కాపాడలేకపోయారు, ఎత్తుకెళ్ళిపోయారు. నెక్స్ట్ ఈమె రత్నమ్మ, ఈమె కూడా ఎంపీటీసీ. ఈమెని లాక్కొని వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు కాపాడుకున్నారు. ఇంకో ఎంపీటీసీ ఉన్నాడు మోహన్ రెడ్డి, ఆయనైతే పోలీసులు నిర్బంధించారు. అంటే ఒక ఎంపీపీ ఎన్నికల్లో ఇంత దిగజార్పుడు రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇక్కడ వింతైన విచిత్రం అదే, పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసు వ్యవస్థ అన్నది ఎంతలా దిగజారిపోయింది. ఎక్కడ హోంమంత్రి గారు మీరు, ఎక్కడ ముఖ్యమంత్రి గారు మీరు? దయచేసి సమాధానం చెప్పాలి. కేవలము నిన్న జరిగిన ఈ సంఘటన మాత్రమే కాదండి, మరికొన్ని విషయాలు మీ అందరికీ చూపించాలి. ఇగో 2-3 సంఘటనలు చూపిస్తాం మీకు, చూడండి. పోలీసు సాక్షి టీవీ రిపోర్టర్ అంటే
వినండి. తీసుకుంటున్నారు కదా ఏం జరిగిందో అడగాలి ఫస్ట్. ఆయన నేనే తోసాడే పడుతున్నాను సార్. చెప్తానే ఉన్నా మీడియా సార్ అని. తోసాడింది సార్. ఇంత విచిత్రమైన విషయం ఏంటంటే కొద్దిసేపటి కింద ఇంకో వార్త, ఈ మీడియా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో శ్యామరామన్ సాక్షి ఈయన మీద కేసు పెట్టారు. ఏదో వాళ్ళ పనికి అడ్డం తగిలాడు పోలీసుల పనికి అని చెప్పేసి కేసు పెట్టారు. నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? మీడియా మీద కూడా కనీస బాధ్యత లేకుండా ఈ రోజు పోలీసులు అందరు మీడియాలో తిరగబడ్డారు. సరే, ఇది ఇంకో విషయం చూపించానా మీకు, వింత విచిత్రమైనటువంటి విషయం. ఈ వీడియో చాలా వింతగా అనిపించింది నాకు. ఈ వీడియో అన్నది చూడండి. పెద్దరెడ్డి గారు తాడిపత్రి ఇలా చూడండి, వింత విచిత్రము. ఈయన జాతరకు పోయిండు. జాతరకి పోయినటువంటి వ్యక్తి హాయిగా కూర్చొని చల్లగా అందరు కూర్చొని ఉన్నారు, చల్లగా మంచిగా మాట్లాడుకుంటుంటే ఈయనని పోలీసులు పోలీసు ఆయన చేయబట్టుకోపోతారు. వాళ్ళు కూడా కట్లే చేస్తారు. ఏంది ఆ చేతులు పట్టుకుంటేది ఇంకేది ఎవరైనా చెప్పేది? నువ్వు బెదిరించా చూసిపోతా తీసుకుపోయారు. పెద్దరెడ్డి అని తీసుకుపోయారు. ఆయన జాతరకు వచ్చాడు, తీసుకుపోయారు. పోలీసుల దౌర్జన్యం చూడండి. ఇక్కడ వింతైన విషయం చూడండి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది కొన్ని రోజుల కిందనే. ఒక వ్యక్తి షేక్ హుస్సేన్ ఈయన పేరు, ఇక్కడ కూర్చున్నాడు. ఈ వ్యక్తిని 3 రోజులు, అంటే అప్పటికి 3 రోజుల కింద తీసుకుపోయి 3 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకుని చిత్రహింసలు పెట్టిర్రు అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చింది. నడవలేకపోతున్నాడు చూడండి, నడవలేకపోతున్నారు. ఎవరు అంటే ఒక ఎస్ఐ గారు, ఒక ఇన్స్పెక్టర్ గారు. సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి విషయాలు, బయటకు వచ్చినటువంటి విషయాలు. ఎవరా ఎస్ఐ గారు అంటే, ఎస్ఐ గారి పేరు పవన్ కుమార్ గారంట, ఇన్స్పెక్టర్ గారు భాస్కర్ రావు గారంట. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరి వ్యక్తి ఈ షేక్ హుస్సేన్ అంటే వైసీపీ కార్యకర్త. వైసీపీ కార్యకర్త అయిన పాపానికి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టారు. ఇట్లా చెప్పుకుంటే పోతే ఇక్కడ చూడండి, పుట్టినరోజుకి అదేదో కేక్ కట్ చేయడానికి పోతే యాటలు నరికిరని చెప్పేసి తీసుకుపోయి బొక్కలు కొట్టారు వైసీపీ కార్యకర్తలే. రోడ్డు మీద నడిపించారు, రిలీజ్ అయ్యి వచ్చారు. పాపం బెయిల్ వచ్చింది వీళ్ళకి. ఇది ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితి నుంచి బయటపడడం ఎలాగా? కోర్టుల తలుపులు కొడితే, కోర్టులను ఆశ్రయిస్తే కోర్టులను సైతం మభ్యపెడుతున్నారు. ఎందుకంటే అల్టిమేట్గా ఒక కోర్టుకి నివేదిక ఇవ్వాల్సింది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళే, పోలీసు శాఖ వాళ్ళే, లేదంటే అధికారులే. ఆ నివేదికలు తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టులని మభ్యపెడుతున్నారు. మరి ఏం చేయాలా? దీనికి సొల్యూషన్ ఏంది అంటే ఒకటే ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ గురించి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఒకసారి ఆ లేఖ ఇక్కడ నేను చదువుతాను, కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు దయచేసి. ది మీడియా రిపోర్ట్, ఆఫీస్ ఆఫ్ ద ఎడిటర్ ఇన్ చీఫ్, ఈరోజు డేటు నా దగ్గర నుంచి అని చెప్పేసి, నా ఆఫీస్ నుంచి. 2, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సబ్జెక్టు: డిజిటల్ లైబ్రరీ డేటాను బహిరంగంగా ప్రకటించడం వలన పారదర్శకత, బాధ్యత పెరుగుతాయి. అక్రమంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించే అధికారులలో భయం, బాధ్యత కలుగుతుంది. ఇదే ఈ యొక్క లెటర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్. అంటే మీరు డిజిటల్ లైబ్రరీ అని తీసుకొచ్చారు. ఏ జిల్లాలో ఎన్ని కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే, గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై గౌరవంతో మరియు ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నాను. నేనే రాసింది. పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపుల ఘటనలను నమోదు చేయడానికి మీరు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ నిర్ణయం వేలాది గ్రామ స్థాయి కార్యకర్తలకి ఆశను ధైర్యాన్ని ఇచ్చింది. డిజిటల్ లైబ్రరీ అంటే ఏదో అన్యాయం అరాచకం కాదు. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని చట్టబద్ధంగా, మళ్ళా చెప్తున్నా, చట్టబద్ధంగా శిక్షించేటటువంటి ఒక కార్యక్రమం అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపినారు. డిజిటల్ లైబ్రరీ తీసుకొచ్చారు మీరు అని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ పేజీకి వస్తే, మొదటగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులపై కొంతమంది పోలీసు అధికారులు అక్రమ అన్యాయంగా వ్యవహరిస్తున్న ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇందాకే చూపించా కొన్ని ఘటనలు. సరైన కారణాలు లేకుండా వేధించడము, అరెస్టులు చేయడము, బెదిరింపులు చేయడము, తప్పుడు కేసులు నమోదు చేయడం జరుగుతున్నాయి. చెప్పా మీకు ఇందాకే షేక్ హుసేన్ అని చెప్పేసి, ఏంటి మాచవరం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి తప్పుడు కేసులు నమోదు చేయడం జరుగుతున్నాయి. ఇవన్నీ రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకుంటున్న నిబద్ధత కలిగిన కార్యకర్తల్లో భయం, మానసిక వేదన కలుగుతోంది. కార్యకర్తలో భయం, మానసిక వేదన. మొదటిది అది. రెండవది, మొత్తం పరిపాలనా వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజల కోసం నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కొందరి పక్షాన మాత్రమే వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ విధమైన పక్షపాత ధోరణి ప్రజాస్వామ్య విలువలని బలహీనపరుస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ రాయడం జరిగింది. ఇక మూడవది, నిన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన అనుమానాలున్నాయి. ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇందాకే చూపించిన ఆధారం, అధికార దుర్వినియోగము, పరిపాలనా ఒత్తిడి, అన్యాయ పద్ధతులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశాయనే భావన పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ ఉంది. అంటే అన్యాయం జరిగింది అని చెప్పేసి పార్టీ శ్రేణులకు కనిపిస్తుంది, ప్రజలకు కూడా కనిపిస్తుంది. ఇలాంటి చర్యలు ఎన్నికల విశ్వసనీయతను తగ్గించి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ఇట్లాంటి ఎన్నికలు ఎప్పుడు కూడా జరగకూడదు. ఎన్నిక అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ సంస్థలను అధికార పార్టీ ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉపయోగించుకున్నట్టున్నట్లు కనిపించడం ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అంటే ప్రజల కోసం పనిచేయవలసిన పోలీసు వ్యవస్థ లాంటి వ్యవస్థలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే పూర్తిగా దృష్టి పెట్టి వాళ్ళు ఏ తప్పు చేస్తారు, ఎప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. ఇది పార్టీ కార్యకర్తలు అనుచరులనే కాకుండా ప్రభుత్వ సంస్థల నైతికతను కూడా దెబ్బతీస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని కాదు, ప్రభుత్వ సంస్థల నైతికతను కూడా దెబ్బతీస్తుంది. ఈ సందర్భంలో వేధింపుల ఘటనలను నమోదు చేయడానికి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అని చెప్పి ప్రతి 15 రోజులకు లేదా కనీసం నెలకి ఒకసారి జిల్లా వారీగా డిజిటల్ లైబ్రరీ డేటాను ప్రకటించాలని వినమ్రంగా కోరుతున్నాను. అధికారులు మరియు ప్రజాసేవకులపై నమోదైన ఫిర్యాదుల సంఖ్యను బహిరంగంగా ప్రకటించడం వలన పారదర్శకత, బాధ్యత పెరుగుతాయి. అక్రమంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించే అధికారులలో భయము, బాధ్యత కలుగుతాయి. ఇదే మెయిన్ మోటివ్, ఇదే మెయిన్ పంచాయతీ. మీరు ఈ డేటా అన్నది ఎప్పటికప్పుడు ప్రజల్లో అప్డేట్ చేస్తుంటే తప్పు చేస్తున్న వాళ్ళ గుండెల్లో, తప్పు చేస్తున్న వాళ్ళ గుండెల్లో భయం అన్నది పెరుగుతుంది. ఇది పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. మీరు డేటా బయట పెడితే పార్టీ కార్యకర్తల మనోధైర్యం అనేది పెరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి, న్యాయం, పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పట్ల మీ నాయకత్వం మరియు నిబద్ధత ఆంధ్రప్రదేశ్ అంతటా లక్షలాది పార్టీ కార్యకర్తలకి ప్రేరేపణగా నిలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అన్నది చాలామందికి ఆదర్శం. ప్రజాస్వామ్య హక్కుల రక్షణ మరియు పార్టీ బలోపేతం కోసం ఈ విజ్ఞప్తిని మీరు పరిగణనలోకి తీసుకుంటారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. వినయపూర్వకంగా మొహమ్మద్ రహమత్ పాషా, ఎడిటర్ ఇన్ చీఫ్, ద మీడియా రిపోర్ట్. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ లేఖ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి రాయడం వెనకాల కేవలం ఒకటి నా ఇంటెన్షన్, తప్పు చేస్తున్న వారిలో ఒక భయం అనేది కలగాలి. అండ్ ఇందాక నేను షేక్ హుసేన్ అని చెప్పేసి చెప్పా.
మాచర్ల అని అయితే చెప్పలేదు కదా, ఏంటి మాచవరం, యాక్చువల్గా పోలీస్ స్టేషన్ అది. మాచర్ల అని ఒకవేళ బై మిస్టేక్ చెప్తే నన్ను క్షమించాలి, మాచవరం అది. ఇక్కడ కరెక్షన్ అనేది చేస్తున్నా. అప్పుడు మాచవరం అని చెప్తే ఓకే, కానీ మాచర్ల చెప్తే క్షమించాలి, మాచవరం ఇది. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఈరోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అన్నీ కాదు. నేను అన్నీ చూపించలేకపోయినా, చాలా జరిగాయి. మొన్నటికి మొన్న మనం చూసినాము, ఒక న్యూస్ అన్నది వచ్చింది, వైసీపీ కార్యకర్తల మీద దాడి జరిగింది అని చెప్పేసి. మొన్ననే మనం విన్నాం, అంతకంటే ముందు మళ్ళీ విన్నాం. అంటే ప్రతి చోట దాదాపుగా అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణుల మీద దొంగ కేసులు పెడుతున్నారు, లేకపోతే దాడులు చేస్తున్నారు. అయినా కూడా మంచి విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా తగ్గట్లా. ప్రాణం పోయినా సరే నాయకుడి కోసం మేము నిలబడతామని చెప్పేసి నిలబడుతున్నారు. అట్లాంటి కార్యకర్తలకి ఈరోజు పార్టీ అన్నది అండగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాపర్ ప్లానింగ్తో వస్తారని, ప్రజల ముందర ఈ డేటా ఏదైతే ఉందో డిజిటల్ లైబ్రరీ డేటాని ప్రతి 15 రోజులకు, నెల రోజులకు ఒకసారి బయట పెడతారు అని నేనైతే ఆశిస్తున్నా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయడం మాత్రమే కాదు, తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి ఏం జరుగుతుంది రాష్ట్రంలోని. అందుకే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మన వీడియో చూసినటువంటి వాళ్ళు, మన వీడియో నచ్చినటువంటి వాళ్ళు దయచేసి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని, అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.